ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యంకు సిద్ధపడదాం. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికి వందనములు. మమ్మల్ని ప్రేమించినావు, మమ్మల్ని నాయన సజీవుల లెక్కలో ఉంచి ఉన్నావు. ఈ ఉదయకాలంలో నీ వాక్యం వినుటకు కృపనిచ్చినందుకు వందనములు చెల్లించుకుంటూ, తండ్రి నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. చదవబడిన వాక్య భాగములో కరువు కాలమున ఎలీషా తన శిష్యులతో పెద్ద కుండ పెట్టి ఆహారము సిద్ధపరచుటకై ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. శిష్యులలో లేకపోతే సేవకులో ఒక వ్యక్తి కూరగాయలను ఏరుకొనుటకు వెళ్ళి గుణమెరుగక ఒక కారు ద్రాక్ష చెట్టులో నుండి తీగలను తీసుకొని వచ్చి వంట చేసిన పాత్రలో వేయటం చూస్తూ ఉన్నాం. దాన్ని తినిన వ్యక్తులు లేకపోతే దాన్ని రుచి చూచిన వ్యక్తి అందులో విషం ఉన్నది లేకుంటే మరణం ఉన్నది అని కేక వేయటం చూస్తున్నాం. ఈ ఉదయకాలమున ఇది మనకు జ్ఞాపకము చేయుచున్న ఒక ప్రాముఖ్యమైన కార్యం ఉన్నది. ఈ సంఘటన మన ముందు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. అనేక సార్లు దేవుని ప్రజలైన వారు, దేవుని యందు నివసించేవారు, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించేవారు గుణం ఎరుగకనే కొన్ని కార్యములను తమ జీవితంలో అనుమతిస్తూ ఉన్నారు. వారు చేసిన కార్యం యొక్క ప్రతిఫలం ఏమిటో తర్వాతనే తెలుసుకొని వారు సంతాపపడేవారిగా ఉన్నారు. ఈ ఉదయకాలమున నీవు అలాంటి కార్యములకు స్థలమిస్తున్నావేమో. గుణమెరుగక నీ జీవితంలో పాపము నీ ఒడి నిండా చేర్చుకున్నావేమో అని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆ పాపమును నీ జీవితములో నీవు మోయిచున్న దినములలో లేక నీ జీవితంలో అది ఉన్నంత వరకు నీవు చేసే కార్యములన్నీ మరణము వైపే నిన్ను తీసుకొని వెళ్తాయి. అతడు తీసుకొచ్చినాడు, ఒడి నిండగా తీసుకొచ్చి ఏం చేశాడు? వంట పాత్రలో వేసినాడు. అది తినేవారికి మరణముగా మార్చబడుచు ఉన్నది. ఎవడైతే పాపమును తన ఒడిలో దాచిపెట్టుకుంటాడో, ఎవడైతే పాపమును తన యొక్క ఒడిలో గుణమెరుగకనే దాచిపెట్టుకున్నాను సరే, అది అతనికి మరణమునకు అనగా నిత్య మరణమునకు నడిపించి తన జీవితమును పాడు చేస్తుందన్న కార్యమును చాలా తేటగా ప్రభు మనకు ఇందులో దాచి ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఇలాంటి ఎన్ని కార్యములను నీవు ఎరుగకనే నీలో అనుమతించి ఉన్నావు. పరీక్షించుకోమంటున్నాడు ప్రభు. గుణమెరుగక ఎలాంటి కార్యములు, ఎలాంటి పాప కార్యములు, ఎలాంటి పాప శోధనలను నీవు అనుమతించి ఈ దినము సతమతమవుతున్నావు. దేవుని యొక్క కృపకు దూరం అయిపోయి మరణానికి సమీపించి ఉన్నావని, అనగా దేవుని రాజ్యములకు దూరముగాను నరకముకు వెళ్ళే మార్గంలో ఉన్నావని పరీక్షించుకునే దానికి ప్రభు ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని వైపు చూసి ఈ దినమైన నీవు ఆ బలహీనత గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని రాజ్యంలో చేరాలన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. గుణమెరుగక ఒడి నిండగా ఏమి మోసుకొని వచ్చి ఉన్నావు, గుణమెరుగక ఒడిలో ఏమి పెట్టుకొని ఉన్నావో పరీక్షించుకోమంటున్నాడు. అది నీ జీవితంలో మరణముగా మార్చబడక ముందే, అది నీ జీవితంలో శాపముగా మార్చబడక ముందే తరుణమున్నప్పుడే సరి చేసుకునేదానికి ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దాని రుచి చూసిన వ్యక్తి దేవుని సేవకుని వైపు చూసి దైవజనుడా కుండలో విషమున్నదని కేక వేసినాడు. అతని యొక్క స్వరము వినబడినది.
నీవు కూడా దేవుని వైపు చూసి నీవు బలహీనంగా మరణమునకు వెళ్ళే మార్గంలో చిక్కుకొని ఉంటే దేవుని వైపు, దేవుని యొక్క సేవకుల వైపు నీ యొక్క సహాయము కోసం, ప్రార్థన కోసము చేయి చాచినట్లయితే ప్రభు ఆ మరణం నుండి నేను తప్పించుటకు తానే తన కృపను నీకు సంపూర్ణముగా అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు. దైవజనుని దగ్గర అతని యొక్క స్వరము వెళ్ళినప్పుడు పిండిని తీసుకొచ్చినాడు. ఆ పిండి చేత ఆ యొక్క వంట పదార్థం యొక్క గుణము మార్చబడినది. నీ కోసము నా కోసము నలగొట్టబడిన యేసు ద్వారాగా మన యొక్క గుణము మార్చబడినది. మరణము నుండి తప్పించబడ్డాము, నరకము నుండి తప్పించబడ్డాము, జీవమునకు మనము మార్చబడ్డామని గ్రహించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున గుణమెరుగక ఏ పాపము నీలో ఉన్నది, అది చిన్నదిగా ఉండొచ్చు, నీ మాటలలో ఉండొచ్చు, నీ చూపులో ఉండొచ్చు, నీ ఆలోచనలో ఉండొచ్చు, ఏదైనాను సరే దాన్ని తెలుసుకొని ఈ దినమే నీకు అది మరణముగా మార్చబడినది, నీకు అది శాపముగా మార్చబడుచున్నదని గ్రహించుకొని దేవుని వైపు చూస్తూ ప్రభువా ఇందులో నుండి నన్ను విడిపించమని అడిగినట్లయితే ప్రభు తన సహాయమును పంపించి నిన్ను విడిపించి ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ఆయన వైపు చూడము, ఆయన కృప కొరకు వేడుకొనము, ఆయన సహాయంను పొందుకొనాలని ఆశించినట్లయితే నీలో ఏ కార్యము నీవు తెలియకనే ఒడిలో చేర్చుకొని ఉన్నావో, ఏ పాప కార్యమును నీకు జీవితములో నీవు చేర్చుకొని ఉన్నావో పరీక్షించుకొని దాని యొక్క గుణమును ఎరిగి దాన్ని తీసి బయట పారవేసి నిత్య జీవమునకు వారసత్వాన్ని సంపాదించుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా మేము ఎరుగక చేస్తున్న ఈ బలహీనమైన కార్యములు ఏవైనాను వాటిని గుర్తించి మాలో నుండి తీసి దూరముగా పడవేయటకును నీ వైపు చూసి నడుటకును మాకు సహాయం చేసి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.